యాక్సెసరీ ఆఫ్ ది ఇయర్ 2011 విన్నర్ గా i5 Pro X2 కార్డ్ ను అనౌన్స్ చేశారు. వైఫై తో ఉన్నటువంటి SDHC మెమరీ కార్డ్ గా ఇది ఉంటుంది. ఇది కెమెరా డిజిటల్ ఫోటోస్ ను లోకల్ కంప్యూటర్ కు పంపే డివైస్. ఇక గేమింగ్ గ్యాడ్జెట్ ఆఫ్ ది ఇయర్ 2011 విన్నర్ ను చెప్పుకోవాల్సి వస్తే మైక్రోసాఫ్ట్ Xbox Kinect ను ప్రస్తావించుకోవాలి. $10 మిలియన్ల అమ్మకాలను కినెక్ట్ సాధించింది. పిల్లలే కాదు పెద్దలు కూడా ఎంతో ఇష్టంతో కూర్చుని మరీ ఆడుకునే గేమింగ్ డివైస్. డిజైన్ అవార్డ్ అండ్ కంప్యూటర్ ఆఫ్ ది ఇయర్ 2011 విన్నర్ అవార్డ్ ను యాపిల్ మ్యాక్బుక్ ఎయిర్ కొట్టేసింది. 11 ఇంచెస్ తో కనిపించే మ్యాక్బుక్ పోర్టబుల్ అండ్ ఫిజికల్ బ్యూటీ. డిజిటల్ కెమెరా ఆఫ్ ది ఇయర్ 2011 టైటిల్ ను కానాన్ పవర్ షాట్ G12 సొంతం చేసుకుంది. 10 మెగాపిక్సెల్ కెమెరాతో ఉండే G12 DSLR యూజర్స్ కు గ్రేట్ సెకండ్ కెమెరాగా చెప్పుకోవచ్చు. వర్క్ గ్యాడ్జెట్ ఆఫ్ ది ఇయర్ 2011 అవార్డ్ ను బ్లాక్బెర్రీ బోల్డ్ 9780 సొంతం చేసుకుంది. మల్టీ టచ్, బెటర్ మల్టీమీడియా, వెబ్కిట్ బ్రౌజర్ ఇందులో ఉన్నాయి. టాబ్లెట్ ఆఫ్ ది ఇయర్ 2011 అవార్డ్ ను యాపిల్ iPad 2 కొట్టేసింది. A5 డ్యూయల్ కోర్ ప్రాసెసర్ తో ఉన్నటువంటి iPad 2 మొదటి వారంలోనే లక్షల కొద్దీ అమ్మకాలను సాధించింది. ఇలా 2011 అవార్డ్స్ విషయంలో ఏ కేటగిరీ విషయంలో ఆ గ్యాడ్జెట్ తనదైన పనితీరుతో అవార్డులను సొంతం చేసుకుంది. గ్యాడ్జెట్ మార్కెట్ బోలెడు విప్లవాత్మక మార్పులకు లోనైంది. కంప్యూటర్లు, ఫోన్లు తమ మధ్య దూరాల్ని చెరిపేసుకున్నాయి. స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్ పీసీలకు విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. కొత్త రకమైన యూజర్ ఇంటర్ఫేస్ తో గేమింగ్ కన్సోళ్లు, టీవీలు రూపొందుకున్నాయి. మరి 2011 లో అంతర్జాతీయంగా అంతలా పాపులర్ అయిన బెస్ట్ గ్యాడ్జెట్స్ ఏంటి? గ్యాడ్జెట్ వరల్డ్ లో టాప్ 10 గ్యాడ్జెట్స్ పై వాదనలు జరుగుతూనే ఉంటాయి. కొందరికి నచ్చిన టాప్ గ్యాడ్జెట్స్ ఇంకొందరికి నచ్చకపోవచ్చు. కానీ ఫైనల్ గా అందరికీ నచ్చే కామన్ గ్యాడ్జెట్స్ అంటూ కొన్ని ఉంటాయి. అలా సెలెక్ట్ చేసుకున్న వాటితో పాటు ఓటింగ్ ద్వారా నమోదైన 2011 టాప్ 10 గ్యాడ్జెట్స్ కొన్నున్నాయి. వాటిలో మొదటిది యాపిల్ ఐఫోన్ 4S, మోస్ట్ వాంటెడ్ స్మార్ట్ ఫోన్. రిలీజ్ కు ముందే లక్షల కొద్దీ బుకింగ్స్ ను పొందిన హాట్ గ్యాడ్జెట్. సిరి ఫీచర్ పై యూత్ కున్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఇక సెకండ్ ప్లేస్ లో నిలిచిన గ్యాడ్జెట్ కూడా యాపిల్ కంపెనీకి చెందిందే. అదే యాపిల్ iPad 2. ఇది టాబ్లెట్ తరహా గ్యాడ్జెట్ కాదు, సీరియస్ రైటింగ్ మెషిన్. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే ఫీల్డ్ మానిటర్. ముచ్చటగా మూడో ప్లేస్ లో నిలిచిన గ్యాడ్జెట్ సామ్సంగ్ నెక్సస్ యూకే సూపర్ హిట్ గ్యాడ్జెట్. అంతేనా, ఆండ్రాయిడ్ మార్కెట్ లో టాప్ డాగ్. గూగుల్స్ లేటెస్ట్ వర్షన్ ఐస్ క్రీమ్ శాండ్విచ్ ను ఇందులో వాడారు. ఇక నాలుగవ టాప్ గ్యాడ్జెట్ సామ్సంగ్ గెలాక్సీ S2. 2011లో బాగా అమ్ముడైన ఆండ్రాయిడ్ డివైస్.
సూపర్ హైటెక్ ఇంటెన్స్ అయిన A1.2 GHz ఎక్సినోస్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్ ఇందులో ఉంది. 5వ ప్లేస్ లో నిలిచింది మన ఇండియన్ మేడ్ గ్యాడ్జెట్, అదే ఆకాష్ టాబ్లెట్. అతి తక్కువ ధరతో స్టూడెంట్స్ కోసం రూపొందించారు. 2000 నుంచి 3500 వరకు దీని ధరను ఫిక్స్ చేశారు. 6వ ర్యాంక్ ను సాధించిన గ్యాడ్జెట్ Canon EOS 1DX. ఇదొక DSLR కెమెరా. 18 మెగాపిక్సెల్ సామర్థ్యం దీనికుంది. సెకనుకు 12 ఫ్రేమ్స్ క్యాచ్ చేస్తుంది. అందుకే కాబోలు టాప్ 10 గ్యాడ్జెట్స్ లో చోటు సంపాదించుకుంది. 7వ ర్యాంక్ ను సొంతం చేసుకున్న గ్యాడ్జెట్ 2011 ఎండింగ్ లో వచ్చి సక్సెస్ అయిన నోకియా స్మార్ట్ ఫోన్ లూమియా 800. నోకియా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరి లూమియా 800 ను ఐఫోన్ 4S కు దీటుగా తీర్చిదిద్దింది. నోకియా OS లేకుండా వచ్చిన మొట్టమొదటి నోకియా ఫోన్. విండోస్ ఫోన్ 7.5 OS మీద ఇది పనిచేస్తుంది. నోకియా ఫ్యామిలీలో హీరో ఫోన్ ఫర్ 2011 గా క్రెడిట్ ను సొంతం చేసుకుంది. నోకియా పేటెంట్ పొందిన కెమెరా టెక్నాలజీ, మ్యాపింగ్ సాఫ్ట్వేర్ ఇందులో కనిపిస్తాయి. ఇక 8th ప్లేస్ తో సరిపెట్టుకున్న గ్యాడ్జెట్ అమెజాన్ కిండిల్ ఫైర్. టాబ్లెట్ కంప్యూటర్ గా 2011లో అమెజాన్ కంపెనీ పరువు నిలబెట్టిన గ్యాడ్జెట్. 7-inch IPS ప్యానెల్, గొరిల్లా గ్లాస్ కోటింగ్ కిండిల్ ఫైర్ లో చెప్పుకోవాల్సిన ఫీచర్స్. ఇక 9th ప్లేస్ తో అడ్జస్ట్ అయిన కంపెనీ గ్యాడ్జెట్ సామ్సంగ్ స్మార్ట్ టీవీ. 3D అనుభూతినిచ్చే ఈ స్మార్ట్ టీవీ వెబ్ అప్లికేషన్స్ ని కూడా సపోర్ట్ చేస్తుంది. 55-inch డిస్ప్లేతో 2011లో ఎందరినో మెస్మరైజ్ చేసిన మోస్ట్ హాట్ ఎలక్ట్రానిక్ హోమ్ అప్లయన్స్ డివైస్. టాప్ 10 లో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గా చెప్పుకోవాల్సిన గ్యాడ్జెట్ మ్యాక్బుక్ ఎయిర్. 2011 జూలైలో వచ్చిన ఎయిర్ 13 inches తో కలరింగ్ ఇస్తుంది. యాపిల్ ఫ్యామిలీలో మరో టేస్టీ అల్ట్రా పోర్టబుల్ డివైస్. కొత్త సంవత్సరం వచ్చే గ్యాడ్జెట్స్ పై అప్పుడే నెట్ లో సర్చింగ్లు ఎక్కువైపోయాయి. ఎలాంటి మోడల్స్ అందుబాటులోకి రానున్నాయి? లాస్ట్ ఇయర్ సక్సెస్ అయిన మోడల్స్ కి సిరీస్ లేవన్నా రాబోతున్నాయా? వస్తే గనక అందులో ఎలాంటి అప్డేటెడ్ ఫీచర్స్ మనల్ని పలకరించబోతున్నాయి? కొత్తగా వచ్చే టెక్నాలజీని ఏ గ్యాడ్జెట్ దక్కించుకుంటుంది? ఈ మాటలే ప్రస్తుతం 2012 గ్యాడ్జెట్స్ పై సర్వత్రా వినిపిస్తున్నాయి. మరి అలా రాబోతున్న 2012 గ్యాడ్జెట్స్ ఏంటో చెక్ చేయండి. అప్కమింగ్ గ్యాడ్జెట్స్, లేటెస్ట్ మోడల్స్, సరికొత్త టెక్నాలజీ, ఇంకాస్త థ్రిల్లింగ్. 2012 అప్కమింగ్ గ్యాడ్జెట్స్ మెయింటైన్ చేస్తున్న ఫార్ములా ఇది. వీటిలో ముందుగా 2011లో మంచి స్వింగ్ మీదున్న యాపిల్ 2012 గాను ఓ HD టీవీని మార్కెట్ లోకి దింపడానికి ప్లాన్ చేసుకుంది. ఆల్రెడీ ఐఫోన్ 4S, iOS 5లు హైటెక్ వాల్ తో యాపిల్ కు గుడ్ విల్ తేవడంతో ఇలా HD టీవీని లాంచ్ చేయడానికి ట్రై చేస్తోంది. ఇందులో వాయిస్ కంట్రోల్ సిరి ఫంక్షన్ తో పాటు మనం అడిగిన క్వశ్చన్ కు రెస్పాండ్ అయ్యే కినెక్ట్ టెక్నాలజీని కూడా పొందుపరిచారు. 2012లో వస్తున్న మరో ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్ అమెజాన్ బ్లేజ్ మొబైల్ ఫోన్. 4.3 inches తో ఉండే న్యూ ఆండ్రాయిడ్ బేస్డ్ ఫోన్. 1.2 GHz డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 512 MB ర్యామ్, 32 GB ROM, 5 మెగాపిక్సెల్ రేర్ ఫేస్డ్ కెమెరా, 1.3 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేస్డ్ క్యామ్ ఫీచర్స్ ఇందులో కనిపిస్తాయి. 2012 అప్కమింగ్ గ్యాడ్జెట్స్ లో డెల్ పెజు విండోస్ 8 టాబ్లెట్ కనిపిస్తుంది. విండోస్ 8 OS ఇంజిన్ మీద రన్ అయ్యే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని కోర్ i5 ప్రాసెసర్ తో ఇది వస్తూ ఉండడం విశేషం. ఇక అప్కమింగ్ 4th గ్యాడ్జెట్స్ లో విండోస్ కినెక్ట్ ను చెప్పుకోవాలి. Xbox 360, ప్లే స్టేషన్ తో కినెక్ట్ అటాచ్ అయి వస్తుంది. దీంతో రియల్ టైమ్ గేమ్ ఎక్స్పీరియన్స్ ని మన బాడీ యాక్షన్స్ తో సహా రిసీవ్ చేసుకోవచ్చు. 5th ప్లేస్ లో చెప్పుకోవాల్సిన అప్కమింగ్ గ్యాడ్జెట్ Canon EOS 5D Mark III. 35mm సెన్సార్, 32 మెగాపిక్సెల్ రేంజ్ దీనికి ఉన్నాయి. ఆటో ఫోకస్ మ్యాటర్ లో 19 మేజర్ పాయింట్స్ వరకు సెట్ చేసుకునే అవకాశం ఉంది. ఇక 6th అప్కమింగ్ గ్యాడ్జెట్ ఐఫోన్ 5. ఐఫోన్ 4S ను బీట్ చేసేలా 5 ను రూపొందించడం కష్టమే కావడంతో మరీ ప్రయోగాల జోలికి పోకుండా ఉన్న 4S లో కొన్ని బెటర్మెంట్స్ చేసుకుని ఐఫోన్ 5 ను రిలీజ్ చేద్దామనుకుంటున్నారు. దీనిలో ప్రధాన ఆకర్షణ స్లిమ్మర్ డిజైన్, వైర్లెస్ ఛార్జింగ్. 2012లో వస్తున్న లేటెస్ట్ గ్యాడ్జెట్స్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచేది Wii U. నింటెండో నుంచి వస్తున్న అప్కమింగ్ వీడియో గేమింగ్ కన్సోల్.
6 ఇంచెస్ తో టచ్ స్క్రీన్ ని సంతరించుకున్న వైయు గేమ్ డేటా సేవ్ చేసుకునే ఇంటర్నల్ ఫ్లాష్ బేస్డ్ మెమరీతో రూపొందింది. ఇప్పటి వరకు ఉన్న వీడియో గేమ్ కన్సోల్స్ లో ఈ తరహా థ్రిల్లింగ్ నిచ్చే డివైస్ మరొకటి లేదు. బహుశా 2012లో కిడ్స్ వరల్డ్ ను మెస్మరైజ్ చేసే గేమింగ్ డివైస్ వైయునే అవ్వచ్చు. 8th అప్కమింగ్ గ్యాడ్జెట్స్ లో Xbox 720 ని ప్రస్తావించుకోవాలి. ఇది కూడా గేమింగ్ కన్సోలే. నింటెండోకు పోటీగా 2012 బరిలో నిలుస్తోంది. Xbox 360 కి ఇది అప్డేటెడ్ వర్షన్. 9th 2012 అప్కమింగ్ గ్యాడ్జెట్ ప్లేస్టేషన్ 4. నింటెండో నుంచి వస్తున్న వైయుకి పోటీగా సోనీ ప్లాన్ చేసుకున్న గ్యాడ్జెట్. PS4 గా నోటెడ్ అయిన ఈ గేమింగ్ డివైస్ సర్ప్రైజ్ చేసే వండర్స్ తో రూపొందుతోంది. నెక్స్ట్ జనరేషన్ గేమింగ్ గా సోనీ కంపెనీ తమ PS4 ను కాల్ చేస్తోంది. 2012లో చెప్పుకోవాల్సిన 10వ అప్కమింగ్ గ్యాడ్జెట్ iPad 3. iPad 2 కు అప్డేటెడ్ వర్షన్ తో వస్తున్న గ్యాడ్జెట్. దీనికి 4G LTE కనెక్టివిటీనే కాకుండా సిరి, అడ్వాన్స్ రెటీనా డిస్ప్లే ఫీచర్లు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా 2011లో వచ్చిన గ్యాడ్జెట్స్, 2012లో రాబోతున్న గ్యాడ్జెట్స్ ని ఎంతో వాల్యుబుల్ ఇన్ఫోని అందించిన ఈ న్యూ ఇయర్ స్పెషల్ ఫస్ట్ గ్యాడ్జెట్ గురు మిమ్మల్ని సర్ప్రైజ్ చేసిందని అనుకుంటున్నాను. వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ఎ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. బై బాయ్.